తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారి అంశాలు గనక తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి అధిక శాతం ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత అభివృద్ధితో పాటుగా ఆకస్మిక ధనాదాయానికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, నూతన వ్యక్తులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి కూడా అవకాశం అనేది ఉంది. వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు, ప్రభుత్వ పరంగా వృత్తిలో ఉండేవాళ్ళు వారి సహకారంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారంతో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ నూతన విధానంలో ముందుకు వెళుతూ అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. అందులో వ్యక్తిగత ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో ప్రశాంతత అనేది చాలా వరకు అవసరం అన్న విషయాన్ని గ్రహిస్తారు. వృత్తి వ్యాపారాలు, భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామితో తీసుకునే కీలక నిర్ణయాలు మొదలైన విషయాల్లో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణల్ని అధిగమించాలి. వైరాగ్య భావనలు కాకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంబంధం లేని వ్యక్తుల యొక్క జోక్యం ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి వృత్తి వ్యాపారాల్లో వీలైనంత వరకు మీకుగా మీరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా కూడా వ్యక్తులు సహకారం ఇవ్వగలిగిన వారు కూడా సమయానికి ఇవ్వలేదు అన్న భావనతో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు సమయస్ఫూర్తిగా అధిగమించగలుగుతారు. మీ ఆలోచనలతో, మీ ఆత్మవిశ్వాసంతో అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. సంతాన వర్గం అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? ధనస్సు రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు పర్యటించడానికి ప్రయత్నాలు చేస్తారు. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. అలాగే పూర్వపు రుణాల విషయంలో కొన్ని స్థిర నిర్ణయాలకు వస్తారు. స్థిరాస్తుల విషయాలు కావచ్చు, అదేవిధంగా వాహనానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, నూతన కొనుగోలు మొదలైన వాటి కొరకు తీసుకునే నిర్ణయాలు, వాటి మీద చర్చించడానికి అవకాశం ఉండే సమయంగాను, అలాగే పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు, ఉన్నత విద్య కొరకు తీసుకునే మంచి ఆలోచనలు, చక్కటి గురువులు లభ్యమయ్యే అవకాశం లాంటిది మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అది ఉన్నత విద్య రీత్యా, దూర ప్రయాణాల రీత్యా, ఆధ్యాత్మిక ప్రదేశాలు చూడడం రీత్యా, లేకపోతే దేవాలయ సందర్శనలు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. తండ్రి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు.